ద్వితీయోపదేశ కాండము 30 యెహోవాయే నీ ప్రాణమునకు దీర్ఘాయుసును మూలమై ఉన్నాడు. ఈరోజు మనం చూసినట్లయితే మన ప్రాణమునకును ఆయన దీర్ఘాయువును అనుగ్రహించి ఉన్నాడు. మన ప్రాణమును ఆయన కాపాడుతున్నాడు. మన ప్రాణమును సేదతీస్తున్నాడు. ఎందుకంటే ఈ ప్రాణము ఆయన వశములో ఉన్నది. మన యొక్క ప్రాణము ఆయన వశము ఉన్నది కాబట్టి ఆయన మనకు దీర్ఘాయువును అనుగ్రహించి మన ప్రాణమును కాపాడుతూ మన ప్రాణమునకు సేదతీరుస్తూ ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రాణం విలువైనది. మనము కూడా విలువ కలిగి జీవించాలని ఆయన మనకు ప్రాణాన్ని అనుగ్రహించెను. అందుకే ఆ ప్రాణమును ఆయన కాపాడుతూ వస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే కోరా కుర్మలు తెలియపరుస్తున్నాడు. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. దేవుని దగ్గర తెలియపరుస్తున్నాడు. మొదట తన ప్రాణమా ఎందుకు కృంగిపోతున్నావు, రెండోది చూసినట్లయితే నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది అని దేవునికి తెలియపరుస్తున్నాడు. ఎందుకని తెలియపరుస్తున్నాడంటే ఈ ప్రాణము దేవుని దగ్గర మనకు అనుగ్రహించబడినది కాబట్టి దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది అంటున్నాడు. దావీదు భక్తుడు చూసినట్లు అంటున్నాడు, ఆయన ప్రాణము కృంగిపోయినదంట. అయితే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాడంట. ఆ ప్రాణమును సేదతీసేది ఆయనే, ఆ ప్రాణమును కాపాడేది ఆయన కాబట్టి దేవుని మీద నమ్మికించినాడు. ప్రియులారా, ఈరోజు నీవు నేను కూడా ఈ ప్రాణముతో బ్రతుకుతున్న మనము దేవుని మీద ఆధారపడి మనం జీవించేవారి ఉండాలి. ఆయన ప్రాణాన్ని మనకు అనుగ్రహించినాడు కాబట్టి ఈ ప్రాణం ఉన్నంత వరకు ఆయనందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను కానీ ఈ ప్రాణము ఎవరు దయచేసినాడంటే యేసుక్రీస్తుల వారు మనకు దయచేసినాడు. ఎట్లా దయచేసినాడంటే ఒక మట్టిని తీసుకొని ఆ మట్టితో మనల్ని నిర్మించి మన యొక్క నాసిక రంధ్రములో జీవవాయువు వదిలినప్పుడు ఆ జీవవాయువే మనకు ప్రాణమయ్యి ఆ ప్రాణముతో మనం జీవిస్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని యొక్క నోటి నుండి వచ్చిన ఈ జీవ ఆత్మ అది ప్రాణముగా మారి ఇప్పుడు మనము ప్రాణముతో జీవిస్తున్న మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మీద నిరీక్షణ ఉంచి ఆయనకి ఇష్టలుగా మనము జీవించాలని ఆయన కోరుతున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తులో కూడా అంటున్నాడు, నా ప్రాణము కలవరపడుచున్నది. ఆయన సృష్టించిన సృష్టికర్త అయినా కూడా ఆయన అంటున్నాడు, నా ప్రాణము కలవరపడుచున్నది, నా ప్రాణం మరణంనంత వరకు దుఃఖముతో మునిగి ఉన్నది అంటున్నాడు. ప్రియులారా, ఆయన మనకు ప్రాణము అనుగ్రహించిన దేవుడే కలవరపడుతున్నాడు. మరణము నంతగా దుఃఖములు ఉన్నాడంట. ప్రియులారా, అయితే మనం ఎలాగుండాలి, ప్రాణము దయచేసిన దేవునికి మనం ఎలాగుండాలి, నిజాయితీగా మనం ఉండాలి. ఈ మనిషి అంటున్నాడు, ప్రాణమా తిను త్రాగు సుఖించమని తన ప్రాణముతో తెలియపరుచుకుంటున్నాడు. ఆ ప్రాణం ఇచ్చినది ఎవరు ఆయనకు తెలియలా, దీర్ఘాయువు ఇచ్చింది తెలియలా, ఆయన ప్రాణమును కాపాడుతున్నవాడు తెలియలా. తెలుసుకోకుండా అంటున్నాడు, నా ప్రాణమా నీకు విస్తారమైన ఆశ సమకూర్చి ఉన్నాను, సుఖించుము తినుము త్రాగుమని తన ప్రాణముతో చెప్పుకుంటూ సంతోషిస్తున్నాడు. ప్రియులారా, ఒక దినాన మరణించినాడు.
మరణించినప్పుడు అతను తన దేవుని దగ్గర అంటున్నాడు, నేను ఈ అగ్ని జ్వాలలో పడి యాతన పడుచున్నాను, కేకలు వేస్తున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, నీ జీవిత కాలం అంతా సుఖమును అనుభవించినావు, నీకు ప్రాణం ఇచ్చినప్పుడు ప్రాణం విలువ నీకు తెలియలా. ఈరోజు నీవు ప్రాణం విడిచిన తర్వాత ఆ ప్రాణము నీవు అగ్నిలో పడి యాతన పడుచున్నావని దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, ఈ ప్రాణము ఉన్నంత వరకే నీ యొక్క జీవితము. ఆ ప్రాణం పోయినదంటే నీ జీవితము వేరే విధంగా ఉంటుంది. నీ ప్రాణం ఉన్నప్పుడే నేను సృష్టించిన సృష్టికర్తను నమ్ముకొని ఆయన ఇష్టగా జీవించాలని ఈ వాక్యము ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. దేవుడే కలవరపడుతున్నాడు, దుఃఖముతో మునిగిపోయి ఉన్నాడు. అయితే ఈ యొక్క మనుషుడైతే ప్రాణమా తాగుము సుఖించుము తినుము అని తెలియపరుస్తున్నాడు. అయితే మరణించినప్పుడు యాతన పడుచున్నాడు. ప్రియులారా, ఆ యాతన పడక ముందే, ప్రాణం ఉన్నంతకు ముందే మనము దేవుని నమ్ముకొని దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే మన ప్రాణం పైన కూడా యేసుక్రీస్తు దగ్గర మనం ఉంటామని వాక్యము తెలియపరుస్తుంది. అందుకే ఆయన మన కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. ప్రియులారా, నువ్వు నశించటం ఇష్టం లేక, నరకములు పడిపోవటం ఇష్టం లేకుండా నువ్వు యాత్ర పడకూడదని నీ కొరకు నా కొరకు ఆయన సిలువ మ్రాడు మీద తన ప్రాణం పెట్టినాడు. ఆయన ప్రాణం పెట్టి ఆ ప్రాణాన్ని నీకు ఇచ్చినాడు. కాబట్టి నీవు నీ ప్రాణము దేవునికి సొంతము. కాబట్టి ఆయన ఆయుష్కాలాన్ని దీర్ఘం దయచేస్తున్నాడు. కాబట్టి ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు, నీ ప్రాణము సేదించను. కాబట్టి నీవు దేవుని నమ్ముకొని దేవుని యందు భయభక్తులు కలిగి నీ జీవిత కాలమంతయు దేవుని సన్నిధిలో ఉండాలని ఈ వాక్యము ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.